హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రెసిపీ రాగులు జొన్నలండి. రాగులు జొన్నలు నేను మిక్సీలో అయితే పట్టుకున్నానండి, రవ్వ పట్టుకున్నాను. దానికి తగినట్టు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీరాకు, శనగపప్పు ఇవన్నీ తీసుకున్నాను. దానికి సరిపడా రవ్వ అయితే ఫస్ట్ అంటే కొలతల ప్రకారం ఈ గ్లాసున్నర పోసుకున్నానండి. ఇప్పుడు చూపెట్టిన గ్లాసులో పోసుకున్నాను. వాడిని పెట్టేసి అందులో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలంటే నేను వచ్చేసి నా క్వాంటిటీకి తగ్గట్టు నేను పోసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. దాంట్లో ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, తర్వాత ఫస్ట్ శనగపప్పు వేసుకొని శనగపప్పు కొంచెం ఇట్లా దూరం ఇట్లా అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇట్లా వేసుకున్నాక తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇలా దూరగా అయ్యాక కొత్తిమీరాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీరాకు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా పచ్చిమిర్చికి ఎంతదైతే పిండికి అన్ని కొలత పట్టుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా గోలాక తర్వాత పిండి అయితే మనం పిండి ఇప్పుడు కొలిసి పెట్టుకున్నాం కదండి, ఆ పిండి దీంట్లో పోసుకోవాలి. దీంట్లో పోసుకొని దాంట్లో మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం పోస్తూ ఉండలు లేకుండా చిన్నగా పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. అంత మొత్తం ఆయిల్ ఇవన్నీ మనకు పిండికి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెం పిండి కూడా కొంచెం దూరగా ఇట్లా వేగినట్టు అవ్వాలి. ఇట్లా అయ్యాక దాన్ని తీసి మళ్ళీ ఇంకో బౌల్లో పోసుకోవాలి. ఈ పిండి ఇట్లా వేగింది కదా, వేగిన తర్వాత దాన్ని తీసేసి ఇంకో బౌల్లో పోసుకున్నాను నేనైతే. ఇంకో బౌల్లో పోసుకొని దీంట్లో మళ్ళీ మనం ఏదైతే క్వాంటిటీ పిండి కొలుసుకున్నామో అదే గ్లాస్తోని మనం పిండి ఎంతైతే పోసుకున్నామో అదే దాంతోనే సమానం పోసుకోవాలండి. ఎంత పిండి పోసుకున్నామో అంత ఆ గ్లాస్తోనే పోసుకున్నాక ఈసారి ఇట్లా మసలాక దాంట్లో కొంచెం సాల్ట్ పడితే కనుక మళ్ళీ సాల్ట్ వేసుకొని తర్వాత ఆ పిండి వేస్తూ కలుపుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకొని దాన్ని మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉంచుకోవాలండి. మధ్యలో కలుపుతూ 5-10 మినిట్స్ ఉంచుకోవాలి. 5-10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం రవ్వ ఉడికిందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్నాక దాన్ని ఉడికిన తర్వాత కొంచెం అడగంటనీయకుండా చిన్నగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసినాక ఒక 10 మినిట్స్కి ఒకసారి కలుపుకొని ఉడికితే కనుక రవ్వ ముట్టి చూస్తే ఉడికితే కనుక అది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ. జొన్న పిండి, రాగుల పిండి రెండు కలిపి చేసిన ఉప్మా రెడీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మై ఛానల్